పచ్చటి పొలాల మధ్యలో ఒక చిన్న గ్రామంలో రామ్ అనే మంచి మనసున్న కుర్రాడు ఉండేవాడు. చదువులో ముందుండేవాడు. ప్రతిరోజు ఊరు చివర ఉన్న పాఠశాలకు నడుచుకుంటూ వెళ్ళేవాడు. ఒకరోజు ఉదయం రామ్ చెట్ల వెంట నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఓ మూలన మూలుగుతున్న జబ్బు పడిన కుక్క అరుపు విన్నాడు. జాగ్రత్తగా వెళ్లి పరిశీలనగా చూశాడు. పాపం ఆ చిన్న కుక్క పిల్ల పరిస్థితి బాగాలేదు. ఏమీ తిన్నట్టు కూడా లేదు. ఆకలిగా ఉంది. ఇక రామ్ తన దగ్గర ఉన్న గుడ్డను తీసి ఆ కుక్కకి చుట్టాడు. తన టిఫిన్లో ఉన్న చపాతీ కుక్కకిచ్చాడు. ఇక కుక్క తోక ఊపుతూ కృతజ్ఞతగా చూసి దగ్గరకొచ్చింది. ప్రతిరోజు రామ్ ఆ కుక్కకి ఆహారం, నీరు తెచ్చేవాడు. కుక్క అతనిపై నమ్మకం, కృతజ్ఞత పెంచుకుంది. ఇక రామ్ వెంట తిరగటం మొదలుపెట్టింది. అది చూసి కొందరు గ్రామస్తులు కోపంగా ఆ కుక్కను చేరదీయకు, అది జబ్బు పడింది, ఆ జబ్బు మనకు అంటుకుంటుంది అన్నారు. కానీ రామ్ వెనక్కి తగ్గలేదు. కుక్కపై జాలితో ధైర్యంగా నిలిచాడు. ఒక సాయంకాలం వర్షం ముంచుకొచ్చింది. అందరూ ఇంట్లోకి పరుగులు తీశారు. కానీ రామ్ తన మిత్రుడిని మర్చిపోలేక కుక్క ఉన్న చోటుకు వెళ్లి ఆ కుక్కని ఇంటికి తీసుకొచ్చాడు. రోజులు గడిచాయి. కుక్క ఆరోగ్యం బాగుపడింది. నల్లగా మెరిసే బొచ్చుతో చాలా అందంగా, ముద్దుగా తయారైంది. దాన్ని చూసి గ్రామస్తుల మనసు కూడా మారింది. గ్రామస్తులు వద్దన్నా రామ్ కుక్కపై చూపిన ప్రేమ, జాలి కుక్కను బ్రతికించటమే కాకుండా కుక్కను మంచి మిత్రుడిలా ఎంచుకున్నాడు. రామ్ చేసిన మంచి పనికి గ్రామస్తులు శభాష్ అంటూ మెచ్చుకున్నారు. కుక్క కృతజ్ఞతతో తోక ఊపుతూ గెంతసాగింది. మూగజీవాలను ప్రేమించాలి.